వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 108 వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ బీమా విధానంలో తీసుకొచ్చే అంశంపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఆరోగ్య బీమా విధానం వల్ల మరింత మెరుగ్గా నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్రాన్ని 2 యూనిట్లుగా విభజించి బీమా విధానాన్ని ప్రారంభించనున్నారు. పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న బీమా కంపెనీల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పేదవాడికి అవసరమైన 108, 104 కు సంబంధించి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈసారి ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా దీని మీద దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఈ రోజు హై లెవెల్ మీటింగ్ జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అదేవిధంగా వైద్య శాఖ ఉన్నతాధికారులందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే పేదవాడికి వైద్యం అందించాల్సిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో 108 కావచ్చు, 104 సేవలో సింగిల్ సర్వీస్ ప్రొవైడరే ఉండే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నారు. 190 108 వాహనాలు కొనుగోలు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 108 అంబులెన్స్ సిబ్బంది డ్రైవర్లకి 4,000 అదనపు జీతం కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటున్నారు. మహాప్రస్థానం ఎవరైతే చనిపోయిన వారిని తీసుకెళ్లే వాహనాలు ఉన్నాయో అవి కూడా 58 కొనాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. నాణ్యమైన వైద్యం కోసం ఇన్సూరెన్స్ పద్ధతిలో ఎన్టీఆర్ వైద్య సేవా కార్యక్రమాలు అమలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్స్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే 104 సర్వీసుల ద్వారా రక్త పరీక్షలు సహా పలు టెస్టులు చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలిసిన విధానాన్ని పైలట్ గా ప్రారంభించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రజల హెల్త్ రిపోర్టులు రూపొందించడం, ప్రభుత్వ పరంగా ఆరోగ్య పరీక్షలు చేసే హెల్త్ కార్డు ఇచ్చే విధానాలు అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చే విధంగా సాంకేతికత ద్వారా వైద్య సాయం పొందే పరిస్థితి తీసుకురావాలని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కొత్త అంబులెన్స్, ఎందుకంటే ఇప్పుడున్న అంబులెన్స్ సరిపోని పరిస్థితి ఉంది, అందువల్ల కొత్త అంబులెన్స్లు కావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. 190 అంబులెన్స్లు ఫిట్నెస్ కోల్పోయాయి గతంలో ఉన్నాయని, కొత్తవి కొనాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏవైతే కొన్ని వాహనాలు 104 అంబులెన్స్లను బలోపేతం చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్ ఏర్పాటు చేయడంతో పాటు పలు రకాల టెస్టులు చేసే సౌలభ్యాల్ని మళ్ళీ తీసుకురాబోతున్నారు. 108 సిబ్బందికి మాత్రం ఎవరికైతే అదనంగా 4,000 జీతం ఇవ్వాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే డ్రైవర్ 12 గంటల పాటు డ్యూటీలో ఉంటారు. వీరికి జీతంతో కలిపి అదనంగా 4,000 చెల్లించేందుకు నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ రోజు ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఆరోగ్య బీమాతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కూడా నిర్ణయించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు 1,43,00,00,000 కుటుంబాలకు చెందిన 4,30,00,00,000 మందికి ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవలో 3,257 రకాల జబ్బులు ఉచితంగా అందిస్తున్నారని కూడా ఇక్కడ అధికారులు ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. 25 లక్షల మేర హెల్త్ కవరేజ్ కూడా ఉంటుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఏదైనా వైద్య ఆరోగ్య శాఖ విషయంలో కాస్త ప్రభుత్వం అయితే అప్రమత్తంగా ఉంది. ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల విష జ్వరాలు కావచ్చు, కొన్ని డిసీజెస్ వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చాలా అప్రమత్తమైంది. వైద్య శాఖ అధికారులను కూడా ముఖ్యమంత్రి అయితే కొంత అప్రమత్తం చేశారు. మొత్తానికి ఏదైతే పేదలకి వాహనాలు ఏదైతే యాక్సిడెంట్స్ కావచ్చు, వివిధ రకాల జబ్బుల కోసం ఎమర్జెన్సీ ఉన్నప్పుడు 104, 108 వాహనాలని ఇమీడియట్ గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ రవిచంద్.